బాదం పప్పులు నానబెట్టేసి 7 గంటలు 8 గంటలు నానబెట్టుకోండి. ఈవినింగ్ తినాలంటే ప్రొద్దున్నే నానబెట్టుకోండి, మార్నింగ్ తినాలంటే నైట్ నానబెట్టుకోండి. ఈ నానబెట్టిన బాదం పప్పుల్ని గ్రైండ్ చేయండి, చక్కగా పాలు వస్తాయండి. ఊరికే పేరుకు బాదం పాలని మార్కెట్లో అమ్ముతుంటారు, అందులో బాదం పప్పులు అక్కడక్కడ మొక్కలు ఉంటాయి అంతే. బాదం పాలు ఇన్ని గ్రైండ్ చేస్తారు, వాసన కోసం బాదం పప్పు పేరు చెప్పి అమ్మేస్తుంటారు. అందులో ఉండేదంతా 90% పాలే, నీళ్లు పాలు తప్ప ఏముండదండి. మనం ఇలాంటి పప్పుల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసి, పాలు కావాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. మరి ఒక్కొక్క బాదం పప్పు మరి 1 క్యాలరీని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా బాదం పప్పులను కూడా మీరు కావాలంటే డబ్బులకు ఇబ్బంది లేని వారు పాలు తీసి కూడా బలానికి వాడుకోవచ్చండి. బాదం పప్పులు ముక్కా చెక్కలా కూడా చేసి కూడా కలుపుకోవచ్చు, మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. కానీ